సో గైస్ నేనైతే వీడియో స్టార్ట్ చేసే ముందే అయితే చెప్తున్నా ఖచ్చితంగా అయితే సో ఎవరికైతే సో ప్రీవియస్ కౌన్సిలింగ్స్లో సీట్ అనేది రాలేదో సో అస్సలు అలాట్ కాలేదో సో ప్రతి ఒక్కరికి అయితే సో ఇదొక మళ్ళీ ఛాన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇవాల్టి నుంచి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ కాబోతున్నాయి. అట్ ది సేమ్ టైం ఎవరైతే అప్లై చేసుకోలేదో సో ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో మర్చిపోయారో సో ప్రతి ఒక్కరైతే మళ్ళీ రిజిస్టర్ చేసుకొని అమౌంట్ అనేది పే చేసుకొని సో వెబ్ ఆప్షన్స్ అనేవి అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా చెప్తున్నా ఈ ఛాన్స్ని అయితే మీరు వదులుకోకండి. సో ఎందుకంటే అతి తక్కువ సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా మీకు వస్తుంది మీ ర్యాంకుకి. సో 20K వచ్చిందా, 30K వచ్చిందా, 40K వచ్చిందా, సో 70K వచ్చిందా, 80K 1 lakh వచ్చిన వాళ్ళకి కూడా చెప్తున్నా సో మీ ర్యాంకుకి తగ్గట్టు మీకు సీట్ వస్తుంది. సో పలానా కాలేజ్లో అన్నీ మీకు కాన్ఫిడెంట్ ఉంటేనే మీరైతే ఖచ్చితంగా సో ఆ కాలేజ్ అయితే వెబ్ ఆప్షన్లో ఇవ్వండి. అది కూడా ఫస్ట్ వెబ్ ఆప్షన్ ఇవ్వండి అని అయితే నేనైతే చెప్తాను. ఎందుకంటే సో మళ్ళీ మీకు సీట్ రాకుంటే మాత్రం మీకు సో మేనేజ్మెంటే దిక్కు అనమాట. మీరు లక్షలు అయితే పే చేయాల్సి ఉంటుంది ఆ కాలేజెస్కి అయితే. సో కాబట్టి సో ఇన్ కేస్ మీకు తెలియకుంటే మాత్రం కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా పెట్టాను, నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి. సో వెబ్ ఆప్షన్స్ అనేటివి సో ఎలా ఇచ్చుకోవాలో మీకైతే నేను హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా. ఎందుకంటే సో చాలామంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అయితే సీట్స్ అనేటివి రాలేదన్నమాట ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్స్లో ఇలా చూసుకున్నట్లయితే. సో అందుకే చెప్తున్నాం ముందు జాగ్రత్తకి. సో ఈ వీడియో సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ సో ఇప్పుడు ప్రజెంట్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్కి సో పెట్టుకోవాలనుకుంటున్నారో వెబ్ ఆప్షన్స్ అనేవి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేసేకైతే ట్రై చేయండి.